వందనాలండి. వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చక్కగా పాటలు పాడారు, ప్రార్థించారు. మీతో ఈ విధంగా సహవాసం చేయటం చాలా గొప్ప సంగతి. గత వారం ఏం చెప్పాను అంటే, సంఘమే క్రీస్తు శరీరం అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. సంఘమే క్రీస్తు శరీరం. ఈరోజు ఏం నేర్చుకుందామంటే, సంఘమే క్రీస్తు రాజ్యము. సంఘమే క్రీస్తు రాజ్యము. రాజ్యం అన్న పదం అంటే గొప్ప పదం అండి. రాజ్యానికి రాజు ఉంటారు, రాజ్యమునకు చట్టం ఉంటుంది, ఇంకా రాజ్యమునకు బార్డర్స్ ఉంటాయి, రాజ్యమునకు కొంతమంది యాజకులు ఉంటారు, అధికారులు ఉంటారు రాజ్యములో. అలాగే రాజ్య విస్తరణకే కార్యకర్తలు ఉంటారు. ఏమండి, వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే రాజ్యము అంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకమందున్న దేవుడు భూమి మీద తన పిల్లలను పరిశుద్ధ రాజ్యముగా చూడాలని కోరుకుంటున్నాడు. ఏమండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనం. సమస్త భూమియు నాదే కదా. భూమంతా దేవుడిదేనంట. నిజమే కదా, ఆయనే సృష్టించాడు కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఉండాలంట? నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. అది దేవుని కోరిక. అది యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి. రాజ్యములో యాజకులు ఉండాలి. ఆ యాజకులు దేవుని పిల్లల ద్వారా ఆ దేవుని స్తుతించే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇంకెలా ఉండాలంటే, వాళ్ళంతా ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన జనముగా. దేవుని రాజ్యం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధమైన జనముగా. ఇదే విషయం మళ్ళీ కొత్త నిబంధనలు చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎక్కడో నిర్గమకాండములో దేవుడు తన యొక్క కోరికను చెప్పాడండి. ప్రజలారా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి, పరిశుద్ధమైన జనంగా ఉండాలి. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే, ఆ మోసే ద్వారా ఇశ్రాయేలుతో ఆ మాట చెప్పగా ఆ మోసే ప్రయాసపడ్డాడు. తన ప్రజలందరినీ యాజక రూపమైన రాజ్యంగా చేయాలని ప్రయాసపడ్డాడు. నిజంగా కొంతవరకు నెరవేరిందండి. ఇశ్రాయేలు ప్రజలు కొంత మట్టుకు దేవునికి రాజ్యంగా ఉన్నారు. ఆ రాజ్యంగా ఉన్న ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాడు. అయితే అందులో చాలా మంది పరిశుద్ధులుగా ఉండలేకపోయారు, పాపము చేశారు. అంటే పాపము చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను అధికారములోనికి లోనైపోతున్నాడు అని అర్థం. అంటే దేవుడు తన ప్రజలందరూ పరిశుద్ధ రాజ్యంగా ఉండాలని కోరుకుంటుంటే, సాతానుగాడు కూడా ప్రజలకు తెలియకుండా వాడి అధికారాన్ని చెలాయిస్తూ చాలా మందిని వాడి యొక్క అధికారంలోనికి తీసేసుకున్నాడు. తద్వారా ఏం జరుగుతుందంటే పాపం జరుగుతుందండి. మీరు పాపానికి ఏమైపోతున్నాం? మనం పాపానికి దాసులం అయిపోతున్నాం. అంటే భూమి మీద పాత నిబంధన కాలంలో కానివ్వండి, క్రొత్త నిబంధన కాలంలో కానివ్వండి, దేవుడు తన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే సాతానుగాడు కూడా తన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. సాతాను రాజ్యం కూడా ఉందండి. చూడండి, దేవుడు ఏమన్నాడు? 97 కీర్తన 1వ వచనం. 97 కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక.
ద్వీపములన్నీ సంతోషించునుగాక. దేవుడే రాజ్యం చేస్తున్నాడు. దేవుడే 22వ కీర్తన 28వ వచనములో రాజ్యము యెహోవాదే, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఇశ్రాయేలీయులను మాత్రమే కాదు, అన్యజనులను కూడా ఏలుబడి చేస్తుంది ఎవరంటే దేవుడే. ఆ దేవుడు ఇంకేం చేస్తున్నాడంటే 27 ఇర్మియా గ్రంథము 5వ వచనం, 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం. అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృష్టికర్త. ఎవరికి ఇచ్చిన న్యాయం అని తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే అన్నిటినీ నా దాసుడుకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అంటే ఆ భూలోక రాజ్యముల మీద దేవుడు కొంతమంది రాజులను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రాజుల ద్వారా దేవుడు రాజ్యారికం చేస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే అన్యజనులు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజల్లో కానివ్వండి, రాజులు ఉన్నారు కదా, ఆ రాజులందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారంటే దేవుని ఆధీనంలోనే. దేవుడే వారికి రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు, దేవుడే వాళ్ళకి అధికారాన్ని ఇస్తున్నాడు. అయినప్పటికీ ఇంకెవరి రాజ్యం ఉందని మనకు అర్థమవుతుంది, సాతాను రాజ్యం ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఏమండి, దేవుడు అంతటితోటి సంతృప్తి చెందలేదు. ఆయన యొక్క అనాదికాల సంకల్పం పరిశుద్ధ జనంగా ఉండాలి, యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని కోరుకున్నాడు కదా, అది సంపూర్తిగా నెరవేరలేదండి. సో దేవునికి ఫుల్లీ సాటిస్ఫాక్షన్ లేదు. మరలా దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఈ రాజుల ఆధీనంలో పెడుతున్నాను రాజ్యాన్ని, రాజులు పాపం చేస్తున్నారు, ప్రజలు పాపం చేస్తున్నారు. సో పాపము చెయ్యని రాజుకు అప్పగించాలి. ఈ ప్రజలందరినీ ఎవరి ఆధీనంలో ఉంచాలంటే, ఏ రాజు కింద ఉంచాలంటే పాపము చెయ్యని రాజు ఆధీనంలో ఉంచాలి. ఏమంటే దానికోసం దేవుడు ఒక ప్లాన్ చేశాడండి. ఆ ప్లాన్ ఏంటి? దానియేలు గ్రంథం 22వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. భవిష్యత్తు దాని అన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందను. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఆ రాజుల కాలములో ప్రపంచాన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే 4 రాజ్యాలు ఏలేయండి. మీకు తెలుసు, బబులోను సామ్రాజ్యము, మాదియా పారసిక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. అంటే వీటి మీద దేవుడే కొంతమంది చక్రవర్తుల్ని ఏర్పాటు చేశాడు. గొప్ప గొప్ప రాజులు, మహారాజులు అంటారు. ఆ మహారాజుల కింద ప్రజలను పెట్టాడు. అయినా ఈ ప్రజలు పరిశుద్ధంగా జీవించలేదు, దేవునికి యాజక రూపమైన రాజ్యంగా ఉండలేకపోయారు. సో దేవుడు ఏం కోరుకున్నాడు? ఇప్పుడు ఇంకొక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఒక శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయాలి. ఏమంటే ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము. రోమా సామ్రాజ్యములో దేవుడు సంకల్పించిన ఆ రాజ్యానికి దేవుడు ఆయువు పోశాడు. అది ఎలాగో చూద్దాం. మీకా గ్రంథములో మరి ఒక ప్రవచనం ఇచ్చాడు ఆ రాజ్యముని గురించి, ఆ రాజుని గురించి. మీకా 5:2 బెత్లెహేమ ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములో నువ్వు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు అనడు. నీ కొరకు కాదు, నా కొరకు, దేవుని కొరకు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును. నా కొరకు ఇశ్రాయేలును పరిపాలించే ఒక రాజు పుట్టుకొస్తాడు. నా కొరకు, దేవుడి కొరకండి. అంటే దేవుని సంకల్పము నెరవేర్చుట కొరకు, దేవుడు
కోరికను ఫుల్ఫిల్ చేయట కొరకు పైనున్న రాజులు ఎవరు చేయలేదు అది. పైనున్న రాజులు కూడా సాతాను రాజ్యములో వాడి ఇష్టాన్ని నెరవేర్చారు, వారి అధికారంలోకి వెళ్ళిపోయారండి. దేవుడికి ఆనందం లేదు. అంటే భూమి మీద ఉన్న రాజ్యాలు దేవునివే. ఆ రాజ్యాల మీద రాజులు దేవుడు ఏర్పాటు చేసిన వారే. అయినప్పటికీ దేవుడు మరలా ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాలి. ఏమండి, అది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి ఆ రాజ్యము స్థాపింపబడుతుంది. ఆ రాజ్యమును గురించి ప్రవచనాలు దానియేలు గ్రంథంలోని, మీకా గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం మనం ఆ రాజుని గురించి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమండి ఆ రోమ సామ్రాజ్యపు అధికారులను అడుగుతున్నారు, హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రాజు పుట్టగానే, దేవుడు సంకల్పించిన రాజు పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానుల నక్షత్రాన్ని బట్టి గ్రహించి పూజించడానికి వెళ్ళాడంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మహారాజు చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ రాజు దొరికాడు. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమంటే యేసుక్రీస్తు గురించి మీకు తెలుసు కదా. యేసు అన్న పదమునకు రక్షకుడు అని అర్థం. అంటే రక్షిస్తాడు. రాజుల యొక్క బాధ్యత ఏంటి? ప్రజలను రక్షించాలి, ప్రజలను రక్షించాలి. ఇంకా క్రీస్తు అన్న పదమునకు అర్థము అభిషేకింపబడిన వాడు, అభిషక్తుడు, దేవుడు అభిషేకించిన రాజు. అపోస్తుల కార్యములు మరి 10:36 మనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు. ప్రభు అంటే పరిపాలకుడు, పరిపాలించేవాడు. అంటే దేవుడు కోరుకున్న రాజు పుట్టుకొచ్చేసాడు ఇశ్రాయేలీల మధ్య. ఏమంటే ఒక కార్పెంటర్ కుటుంబంలో. ఓకే ప్రియమైన దేవుని పిల్లారా, అదే కాలములో మరొక సమస్య ఉందో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఈ రాజ్యం అంటే యేసుక్రీస్తు వారి రాజ్యం భౌతిక సంబంధమైన రాజ్యం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భౌతిక సంబంధమైన రాజు అనుకోండి. ఆయనకి మంచి రథం ఉంటుంది, శిరస్సు మీద కిరీటం ఉంటుంది, రాజ వస్త్రములు, వెనక ముందు పరిగెట్టడానికి బల్లాలు పట్టుకుని పరిగెట్టడానికి సెక్యూరిటీ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారికి అలా ఉందా? అలా లేదు. సో రాజ్యము కనబడడం లేదు. రాజు ఉన్నాడు కానీ ఆయనే రాజుని గుర్తించలేకపోతున్నారు ప్రజలు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇదిగో రాజ్యం అక్కడుందని ఇక్కడుందని చెప్ప వీలు పడదు. రాజ్యం మీ మధ్యన ఉంది. ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అయితే ఈ రాజ్యానికి వ్యతిరేకంగా సాతాను రాజ్యం కూడా ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనం మనం చూసినట్లయితే 22:54. నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం అనెను. అంధకార సంబంధమైన అధికారము అంటే సాతాను రాజ్యంలో ఉన్నారు కొంతమంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువేసిన వాళ్ళంతా ఎవరు అధికారంలో ఉన్నారు? సాతాను అధికారంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని అలా కొండ మీదకి తీసుకెళ్ళి సాతానుగాడు ఏమన్నాడు? నువ్వు నా కాలుకు మ్రొక్కితివా, ఈ భూలోక రాజ్యములన్నిటినీ నీ వశము చేస్తానన్నాడు. అంటే దేవుడు తాను కోరుకున్న రాజ్యాన్ని స్థాపించే ఆ సమయములో, ఆ కాలములో సాతానుగాడి రాజ్యం కూడా చాలా బలంగా ఉందని గ్రహించాలి. ఇప్పుడు దేవుడే రాజ్యం చేస్తున్నాడు కదా. భూమి అంతా నాదే అన్నాడు, నేనే రాజ్యం చేస్తానన్నాడు. ఈ రాజులకు రాజ్యాలను అప్పగించాడు. మరలా క్రీస్తుని ఎందుకు రంగంలోకి దింపాడు అంటే ఈ రాజులు
దేవుడు చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు, పరిశుద్ధ జనముగా చేయలేకపోయారు, యాజక రూపమైన రాజ్యంగా తీర్చిదిద్దలేకపోయారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూసాం. సో రాజు పరిశుద్ధుడై ఉండాలి, పాపము చేయని వాడై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశాడు. ప్రపంచ ప్రజలను పాపము నుంచి విడుదల చేయడానికి, రక్షించడానికి ఆయన శిలువ యాగం చేశాడు. అలా చేయటం ద్వారా ప్రజలు ఏమవుతున్నారు? పరిశుద్ధపరచబడుతున్నారండి, పరిశుద్ధపరచబడుతున్నారు. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చాలా ఇంపార్టెంట్ ఈ పాఠానికి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి, ఆయన అంటే దేవుడు పాత నిబంధనలో పరిపాలన చేశాడు కదా, యేసుక్రీస్తును రాజుగా అపాయింట్మెంట్ చేస్తున్నాడు కదా, అభిషేకిస్తున్నాడు కదా. పరలోకమందున్న దేవుడు మనలను అంటే క్రైస్తవులను, కొలస్సీయులను ఎందులో నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సాతాను రాజ్యం ఉండగా భూలోకంలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరైతే క్రీస్తును రాజుగా నమ్మి, రక్షకుడుగా నమ్మి, అభిషక్తుడుగా నమ్మి, దేవుని కుమారుడుగా నమ్మి క్రీస్తు యేసునందు బాప్తిసం పొందుతారో క్రీస్తు రాజ్యములో వారసులవుతున్నారు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. క్రీస్తు రాజ్యం ఈ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? దేవుడే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్యం దొరికిపోయింది మనకి. ఏమంటే భౌతికంగా కనబడుతుందా? కనిపించడం లేదు. కానీ బాప్తిసం పొందినవాడు ఏ రాజ్యంలోకి వచ్చేసాడు? యేసుక్రీస్తు రాజ్యంలోకి వచ్చేసాడు. దేవుడే అంటే పరిశుద్ధ జనము. బాప్తిసం పొందారు అంటే పరిశుద్ధ జనము. బాప్తిసం పొంది దేవుని సేవ చేస్తున్నారంటే యాజక రూపమైన రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నారు. నిర్గమకాండములో దేవుడు చెప్పిన ఆయన కోరిక నెరవేరుతుందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యముగా మనకు కనబడుతుంది. దేవుని రాజ్యం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. సమీపించి ఉన్నది. ఏమండి, ఎవరైతే అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పి కింద ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు, ఇంకా ప్రజలు బాప్తిసం పొందుతున్నారు. అంటే బాప్తిసం పొందిన ప్రజలు క్రీస్తు రాజ్యములో సభ్యులవుతున్నారు. అలా కనిపించకుండానే దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యముగా డెవలప్ అయ్యిందండి, విస్తరించింది. లూకా సువార్త 9వ అధ్యాయం 27వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు మరణమును రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలోకి వచ్చేసారు చాలా మంది. క్రీస్తు కాలంలోనే దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. ఇంకా లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనము, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి శిష్యులను పంపిస్తూ. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని అంటే వచ్చేసిందా లేదా? వచ్చేసింది. అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమన్నారు? పరలోక రాజ్యం సమీపముగా ఉన్నదన్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడో, రాజు యేసుక్రీస్తు, శిష్యులు యాజకులు ఆల్రెడీ రాజ్యం ఏమైపోయింది? వచ్చి ఉన్నది. రాజుగారు యేసుక్రీస్తు అని భౌతికంగా కనిపించట్లేదు. శిష్యులు యాజకులు వీళ్ళు వెళ్ళేమన్నారు?
దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. చెప్పుడి. మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఫస్ట్ ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ వచ్చునుగాక అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో. వచ్చేసిందా లేదా? వచ్చేసింది. కనిపించట్లేదంటే భౌతికంగా మనకు కనిపించట్లేదు. అదే మనకి పెద్ద సమస్య. మనం ఏమంటున్నాము? నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చేసింది. నీ రాజ్యం విస్తరించునుగాక అనండి. నీ రాజ్యం ఇంకా విస్తరించునుగాక అని ప్రార్థన చేయండి. అది మంచిది. ఆల్రెడీ వచ్చేసింది కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యముగా చూసాం. మనం ఆ క్రీస్తు రాజ్యమే ఏమై ఉన్నదంటే సంఘమై ఉన్నది. సంఘము అది ఎలాగో చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. 25లో దేవుని రాజ్యం అన్నాడు. 28వ వచనములో తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అంటే రాజ్యమే సంఘము అని మనకు అర్థమవుతుంది. రాజ్యమే సంఘము అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే అప్పటికి సంఘము డెవలప్ అవుతుంది. సంఘములో చేర్చబడుతున్నారు. ఇదిగో దేవుని రాజ్యం. ఏమండి, ఆ దేవుని రాజ్యంలో చేర్చబడుతున్న వీళ్ళంతా సంఘముగా కూడుకుంటున్నారు. అంటే సంఘమే ఎవరి రాజ్యం? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యమే ఎవరి రాజ్యం? దేవుని రాజ్యము. ఏమంటే అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా చక్కగాని? పరలోకమందున్న దేవుడు పరిశుద్ధమైన ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రజలు యాజక రూపమైన రాజ్యముగా ఉండాలని కోరుకున్నాడు. ఆ రాజులు పాపం చేశారు. పాపము చెయ్యని రాజును దేవుడు అనుగ్రహించాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఏమండి, తన రక్తముతో ప్రజల పాపములు కడిగివేసి సాతాను అధికారములో నుంచి విడుదల చేస్తున్నాడు. పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నాడు. సో ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని రాజ్యం ఏ రాజ్యం అయింది ఇప్పుడు? క్రీస్తు రాజ్యము. దేవుడే చేశాడు. క్రీస్తు రాజ్యముగా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే దేవుని రాజ్యమే. దేవుడే మళ్ళా ఆ రాజ్యాన్ని క్రీస్తు రాజ్యంగా చేశాడు. ఇప్పుడు దావీదు పరిపాలించాడండి. అప్పుడు ఏమన్నారు? దావీదు రాజ్యం అండి అన్నారు. సొలొమోను పరిపాలించాడండి. అప్పుడు ఏమన్నారు? సొలొమోను సామ్రాజ్యం అండి అన్నారు. ఇప్పుడు క్రీస్తు పరిపాలిస్తున్నాడండి. ఏమన్నారు ఇప్పుడు? క్రీస్తు రాజ్యం అండి. క్రీస్తుని ఎవరు అపాయింట్మెంట్ చేశారు? దేవుడేనండి. ఎందుకు అపాయింట్మెంట్ చేశాడు? వారి పాపముల నుంచి విడుదల చేయడానికండి, దేవుని సొత్తైన ప్రజలుగా చేయడానికండి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికండి, పరిశుద్ధ యాజకులుగా చేయటానికండి. అంటే దేవుని యొక్క అనాదికాల సంకల్పం దేవుడు ఏర్పాటు చేసిన రాజుల ద్వారా నెరవేరలేదు. కానీ ఎవరి ద్వారా నెరవేరింది? యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. సో ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు ఏంటి? ఈ క్రీస్తు రాజ్యం సంఘం. క్రీస్తు రాజ్యమే సంఘం అండి. సంఘమే దేవుని రాజ్యం అండి. సంఘమే క్రీస్తు రాజ్యం అండి. భవిష్యత్తు ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఈ రాజ్యాన్ని అంటే ఈ సంఘములన్నిటినీ, ప్రపంచములో ఉన్న ఈ క్రీస్తు సంఘములన్నిటినీ, క్రీస్తు రాజ్యములన్నిటినీ
ఆయన రాకడలో ఏం చేస్తాడంట? తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతమొచ్చును. అప్పుడు అంతమొచ్చును. 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన, అంటే యేసుక్రీస్తు వారు, ఆయన అంటే యేసుక్రీస్తు, రాజ్య పరిపాలన చేయుచుండవలెను. క్రీస్తు రాజ్యం ఎక్కడ? ఇక్కడే, భూమి మీదే క్రీస్తు రాజ్యము. ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు మనల్ని? యేసుక్రీస్తు వారు పరిపాలిస్తున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దావీదు పరిపాలించాడు. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులందరినీ క్రీస్తు పరిపాలిస్తున్నాడు. పరిపాలించడం మాత్రమే కాదు, పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దుతున్నాడు. దేవుని శుద్ధిగా చేశాడు మనల్ని, పరిశుద్ధ యాజకులుగా చేశాడు మనల్ని. సో దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరి యందు నెరవేరుతుంది? యేసుక్రీస్తునందు నెరవేరుతుంది. సో మనం ఎంత ధన్యులమో తెలుసంటే, మనం ఎవరం అంటే పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము, యాజకులము, దేవుని గుణాతిశయములు ప్రచురణ చేయువారము. ఓకే, ఇది భవిష్యత్తు. ఇది ఎవరు పరిపాలన చేస్తున్నాడని మనకు అర్థమైంది. క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే మీరు క్రీస్తు పరిపాలన చేస్తుంటే క్రీస్తు మరి మన మధ్యన రాజుగా ఉన్నాడా? ఆయన ఇక్కడ ఉన్నాడా? మన రాజు ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే పరిపాలన చేస్తారో అక్కడ ఉండాలి. ప్రజల మధ్య ఉండాలి కదండి. ప్రజల మధ్య క్రీస్తు లేరండి, ఆయన పరలోకంలో ఉన్నాడండి. పరలోకంలో ఉన్న క్రీస్తు పరలోకంలో ఉండగా మరి క్రీస్తు భూమి మీద పరిపాలన ఎలా చేస్తున్నాడు అన్న విషయం కూడా కొంతమందిని ప్రశ్నిస్తుందన్నమాట. ఒక విషయం గమనించండి, మనం ఉన్నది శ్రీకాకుళము, కొరసవాడ, సూదుకొండ. ఏమండి, మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎక్కడున్నారు ఆయన? ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఎప్పుడైనా శ్రీకాకుళం వచ్చాడా? ఎప్పుడైనా సూదుకొండ వచ్చాడు ఆయన? ఎప్పుడైనా కొరసవాడ వచ్చాడు ఆయన? పోనీ మనం డైరెక్ట్గా ఆయన్ని ఫేస్ టు ఫేస్ చూసామా? టీవీలో చూడడం తప్పించి. ఎక్కడో ఢిల్లీలో ఉండి, ఎక్కడో సూదుకొండలో, శ్రీకాకుళంలో, కొరసవాడలో ఉన్న ప్రజలను పరిపాలిస్తున్నాడు కదా ఆయన. అది ఆయనకి సాధ్యమైనప్పుడు పరలోకమందున్న దేవాది దేవుడైన, మరి దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన దైవత్వాన్ని కలిగి ఉండి, ఆయన దేవుడై ఉండి, పరలోకంలో ఉన్న క్రీస్తు భూమి మీద పరిపాలన చేయలేడండి? చెప్పండి. పరిపాలన చేయడానికే కదా ఆయన క్రొత్త నిబంధన ఇచ్చాడు. మనల్ని విడుదల చేయడానికే కదా ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చాడు. సో ప్రియమైన దేవుని పిల్లారా, మనమంతా క్రీస్తు పరిపాలనలో ఉన్నాం. ఏమండి, ఇంకా పరలోకములో ఈ క్రీస్తు రాజ్యము లేకపోతే దేవుని రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో పరలోకములో. మనం పరలోకానికి వెళ్ళిపోతాం కదా. ఈ రాజ్యము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక ప్రకటన 22:5వ వచనం. ప్రకటన 22:5వ వచనం. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవునితో పాటు మనం కూడా ఏం చేస్తామంట? యుగ యుగాలు రాజ్యము చేస్తామంట. ఇది రాజ్యం యొక్క భవిష్యత్తు. ఇది పరలోకములో రాజ్యము మరి దేవునితో ఎలా ఉంటుందో ఒక్క మాటలో తేల్చేశాడు నాయన. దేవునితో మీరు కూడా రాజ్యం చేస్తారు, అక్కడ పరిపాలన చేస్తారు. సో ఈ మాటలతో మనం ఒకరినొకరు ఆదరించుకుంటూ మనకు మంచి భవిష్యత్తు ఉంది. క్రీస్తు రాజ్యములో ఉన్నవాడికి అంతము లేదు, నాశనము లేదు. ఇక్కడ చచ్చిపోయినా మరొక చోట ఉంటాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడి దేవుడున్న పరలోక రాజ్యమునకు చేరిపోతాడు. అంటే పరలోకమందున్న దేవుడు భూమి మీద క్రీస్తు ద్వారా స్థాపించిన ఈ రాజ్యము షిఫ్ట్ అయిపోద్ది, నాశనం అవుద్ది, షిఫ్ట్ అయిపోద్ది, ట్రాన్స్ఫర్ అవుద్ది పరలోకానికి. అక్కడ దేవునితో యుగ యుగాలు ఉండి అక్కడ కూడా మనం పరిపాలన చేస్తామంట. ఓకేనా? దేవుని రాజ్యమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్యమే క్రీస్తు సంఘము. ఏమండి, ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైన విషయం. నేను మీకు ఇది టెక్స్ట్ పెడతాను, రాశాను, దీన్ని నేను టైప్ చేశాను, మీకు పంపిస్తాను.
చదవండి, ఇంకా అర్థం చేసుకోండి. కొంచెం టఫ్, కొంచెం అర్థం కాని విషయాలు ఇవి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు.